జన చైతన్య లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షురాలు భవానీ తెలిపారు. రమణయ్యపేట సుభానికేతన్ స్కూల్ బ్యాక్ సైడ్లో ఉన్న జన చైతన్య అసోసియేషన్ అధ్యక్షులు భవన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద ఎమ్మెల్యే పంత నానాజీ అరుణ దంపతులను సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు భవానీ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంత నానాజీ మాట ఇచ్చిన ప్రకారం సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్, శానిటేషన్ పనులనే విషయంలో మాకెంతో సహాయపడ్డారు. మా అసోసియేషన్ సభ్యుల ద్వారా కాలనీ వాసుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలు గౌరవ అధ్యక్షులు దర్బాబు, సెక్రటరీ ఉమాదేవి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. Jana Chaitanya colony, we have been facing a lot of issues such as road issue which was not laid since 1991. So to overcome such issue, we have come to Nanam Pattaji Garu house. He has given us an assurance that for sure he will make it sure that he will lay the roads for Jana Chaitanya colony, which is situated in Ramanayapeta area. So we are so thankful, and we have come here to facilitate him with the shawl, and we have given. ఎమ్మెల్యే గారి ఇంటికి ఈవేళ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. మాకు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు, కుళాయిలు ఇచ్చారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా ఇబ్బంది పడితే దానికి కూడా ఆయన సహకారం చూపించారు. దానివల్ల మా కాలనీ వాసులందరూ కూడా వచ్చి దంపతులిద్దరికీ కూడా సన్మానం చేయడానికి వచ్చాము. మరి పూజలు పంత నారాజు గారు మేము కలవడానికి వచ్చాము. అలాగే మా కాలనీకి ఆయన చేస్తున్న అభివృద్ధి పనుల విషయమై ఆయన సన్మానించడం కూడా మేము జరిగించాము. అలాగే మాకు త్వరలో ఇవన్నీ కూడా హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు, చేస్తారని మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం అందరం కూడా. మరి మా వీర మహిళ గారు భవానీ గారితో కూడా మేము కలిసి వచ్చాము. మేమందరం కూడా కలిసి వచ్చామండి. అది పని మీద వచ్చాము. మరి ఈ విషయమై మరి మా యొక్క మంత్రి గారి మీద లేక మా యొక్క ఎమ్మెల్యే గారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ విషయాలు మాకు అన్నీ చేస్తారని మేము నమ్ముతున్నాము.